ఫ్రెండ్స్, ఇది గుడ్ మార్నింగ్ కాదు కానీ ఇక బ్లాగ్ కొట్టాలనిపించింది, కొడతాను. చూసి ఎంజాయ్ చేసుకోర్రి. అసలు మన బ్లాగ్ ఏంటిదంటే నా పిల్లం ఊరికి వేగింది. ఎంజాయ్ పండుగ. మా మమ్మీ ఏమో ఊరికి పోయింది. కాలుకేమో దెబ్బ తాకింది ఫ్రెండ్స్, ఘోరంగా. పిచ్చి దెంగుతుంది ఆ దెబ్బ తాకి. కానీ ఇక ఏం చెప్తాం, తినాలంటే ఫుడ్ రెడీ చేసుకోవాలంటే మనం ఏం చెప్తాం, ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకోవాలి. కూరగాయలు కట్ చేసుకున్నాక ఏం కూర చేద్దామని ఆలోచించిన ఫ్రెండ్స్. కానీ ఏం కూర వేయాలన్నా కానీ ఫస్ట్ అలా టమాటాలు, ఉల్లిగడ్డలు కావాలి. అవి కట్ చేద్దాం అనుకున్నా, కానీ కాళ్ళు నడవట్లేదు ఫ్రెండ్స్. ఇది గుండాబాయి సాంగ్ ఎట్లా నడుతుంది రోహిణి, సేమ్ మన పరిస్థితి కూడా అట్లా అయిపోయింది. మీరు చూస్తే ఇగో ఇక్కడ మనకి ఇవి అయితే కనబడుతుందా, ఇదైతే ఇగో కట్ చేసిన. మొత్తానికైతే నష్టపడు కన్నీరు కాల్చుకుంటా ఈ ఉల్లిగడ్డలు అనేటివి కట్ చేసిన ఫ్రెండ్స్. అయితే మనం చేయబోయే కూర ఏంటిదంటే ఎగ్స్ చేద్దాం అనుకున్నా, కానీ ఎండకు అక్కర్లేక పోతే బుద్ధ వలుగుతుంది. అందుకే అక్క టమాటా ఫ్రై చేసుకొని తిందాం. కానీ ఆ కూర ఎట్లా చేస్తానో మీకు చూపెడతా. ఫెయిల్ అయితే మాత్రం ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్, అమ్మ ఊరికి పోయింది, పెన్న ఊరికి వేయింది, దానికి మనం ఏం చేయలేం ఫెయిల్ అయితే. అందుకే ముందే స్టాక్ కొద్ది ఒక పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టుకున్నాం. సో అందుకే మనం ఇక డైరెక్ట్ వాడికి పోయి దాని సంగతి చూద్దాం, కూర సంగతి ఏమవుతుందో. అసలు కథ ఏంటిదంటే మనకు కూర వేయరాదు, అయినా ట్రై చేస్తాను. ముంత అయితే నేను నూనె పోసుకుంటాను, ఆగు. నూనె పోసుకొని ఫస్ట్ మిరపకాయలు వేసి దింగి కలిపి దింగినాక మనకు దగ్గరలో ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు మెల్లగా వేసుకోండి. అవి అట్లా అయితే అంటే కొంచెం మనకు చేరాలి కాబట్టి అట్లా అయితే గ్యాస్ బంద్ చేసుకుందాం, ఎందుకంటే అది అయిపోతుంది, మాడిపోతుంది. మొత్తం మారిందా ఫ్రెండ్స్, మొత్తం మారిందాక పక్క కలిపినాక ఇక అయితే మస్తు కనబడుతుంది కదా. ఇది కనబడ్డాక కొద్దిసేపు ఉడకబెడదాం. నేను ఇంత కారం పడిస్తున్నా, కారం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా కారం అవుతుంది నాకు. ఇంత కారం పడేసి కలిపేద్దాం ఫ్రెండ్స్. ఇంత కారం పసుపు వేసి కలిపేసినాక ఇది ఏం కూరనో మీకు తెలియదు, నాకు తెలియదు, చేసుడు అయితే చేస్తాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా. ఇంత పసుపు పడేసుకుంటుందా, ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పసుపు అవుతుంది కూర. ఇంత పసుపు వేసేసినాక రప్పరప్ప కలిపేసినాక దీనికి తగ్గట్టు కొంచెం ఉప్పు పడేసుకున్నాను. ఇక ఉప్పు పడేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు పడేసాక చిక్కుని కలిపేసేయండి. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, అవసరం అయితే మళ్ళీ వేసుకోవాలి. కానీ పసుపు కారం అయితే కరెక్ట్ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వేసుకోలేము. ఇంకొంచెం వేద్దాం అనిపిస్తుంది, వేసేసిన. కలిపి పారదం చేసినాక స్మాల్గా వాటర్ వేసేద్దాం ఫ్రెండ్స్. హలో, స్మాల్ అంటే స్మాల్, ఎక్కువ అయితే ఫ్రై పోతుంది. స్మాల్ ఇవ్వ కొన్ని పోసేసి కలిపేస్తున్నా ఫ్రెండ్స్. కలిపేసా పసుపు ఇవన్నీ అయితే మీకు నచ్చినంత వేసుకోండి. గంట వేసుకోండి అని నేను చెప్పా, ఎందుకంటే గంట వేసుకుంటే ఫెయిల్ అయితే. అందుకే మీకు ఎంత నచ్చుతుందో అంత వేసుకోవాలి.
నాకెంత నచ్చుతుందో నేను వేసుకుంటా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఈ వీడియో ఎందుకంటే ఎవరి ఇంటికాడ లేకపోతే పెన్న ఊరికిపోతే అబ్బాయి ఊరికిపోతే ఇట్లా కూర వేసుకోవాలి, కూర వేసుకొని తినాలి. అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఎంజాయ్ చేసుకోండి చూసి అందకో. మంచిగా ఉంది ఫ్రెండ్స్, నేను చేస్తా కూడా. మంచిగా ఉంది ఫ్రెండ్స్, నేను చేస్తా కూడా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తిందాం ఓకేనా? మనోడేమో చెప్తాడట, వస్తాను ఉండి ఆయన తినిపో. కొత్తగా చూసినాం అనుకో సబ్స్క్రైబ్ చేయి, పాతగా చూసినాం అనుకో లైక్ చేయి. అయినా నేను నీకు చెప్పాలా అనివే, ఏదో ఒకటి చేసుకో. ఏం చేస్తావు? మా అంటే లైక్ కొడతావు, లేకపోతే సబ్స్క్రైబ్ చేస్తావు. అంతేగా అంతేగా చేసుకోవా అని ఇష్టం ఉన్నది చేసుకో. కింద 2 ఉన్నాయి, నీకు ఏది కావాలంటే చేసుకో. ఎంజాయ్, బాయ్. ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది?